కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదన్నారు. ఎమ్మెల్సీ పదవిపై కోర్టులో విచారణ జరుగుతుందని తెలిసి కూడా కోదండరాంకు ఆ పదవిని ఎలా కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేశామని గ్రామాల్లో ప్రజలు బాధపడుతున్నారంటున్న జగదీష్ రెడ్డితో మా ప్రతినిధి రాములు ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత లోకల్ బాడీలపై కన్నేసింది. ఇందులో మేరకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్న పాలక వర్గాలన్నింటి కూడా అవిశ్వాసం పేరుతో వాళ్ళ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. మనకు మాట్లాడడానికి మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు ఉన్నారు. వారు సార్ చెప్పండి, ఏంది అసలు లోకల్ బాడీలపై కాంగ్రెస్ పార్టీ కన్నేసినట్టుంది, అన్ని పాలక మండలిలో కూడా అవిశ్వాసాలు పెట్టి వాళ్ళ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. మీ సూర్యాపేట నియోజకవర్గంలో కూడా కొన్ని ప్రయత్నాలు చేసింది. చేసిన సహజమైన విషయం ఇది. మనం ఇవాళ కొత్తగా ఏం కాలేదు, గతంలో కూడా ఇట్లా చాలా జరిగినాయి. గతంలోనేమో కొంత పార్టీలు మారేవాళ్ళు, ఎందుకంటే స్థానిక సంస్థలు నిధులు అవి కావాలన్నప్పుడు ఏదో అధికారంలో ఉంటే వస్తాయనే భావన ఒకటి ఉంటుంది, కొంత దాంతో మారేవాళ్ళు. బట్ ఈసారికి ఏమో వాళ్ళు అవిశ్వాసాలతోనే చేయిస్తూ ఉన్నారు. గతంలో నేను నల్గొండ జిల్లాలో ఎక్కడ కూడా ఒక అవిశ్వాసం పెట్టలేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోనే ఉండనిచ్చినాం. పార్టీలు మార్చే పని నేనేం చేయలేదు. వచ్చారు వాళ్ళంతా వాళ్ళు వాలంటరీగా ఎవరైనా వచ్చినప్పుడు తీసుకున్నాం, అందులో సందేహం లేదు. సరే, ఇప్పుడు వాళ్ళు ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు, కొన్ని చోట్ల సక్సెస్ అవుతున్నారు, కొన్ని చోట్ల ఫెయిల్ అవుతున్నారు. పార్టీ కొరకు నిలబడే వాళ్ళు నిలబడుతున్నారు. ఈ కొద్ది రోజులు ఉంటుంది ఇటువంటిదంతా కూడా. బీఆర్ఎస్ సచ్చిన పార్టీ, దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ బీజేపీలు కుమ్మక్కయ్యి కేంద్రంలో రేపు పార్లమెంట్లో ఎక్కువ సీటు కాంగ్రెస్ రాకుండా కుట్ర చేస్తున్నాయని కూడా చెప్తున్నారు. కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటి అనేదానికి మేము ఎన్ని ఉదాహరణలు చూపించినాం. మొన్న శాసనసభ ఎన్నికల్లో కూడా పూర్తిగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం యొక్క మద్దతుతోనే, లోపటంగా అంతర్గతంగా వాళ్ళు ఇచ్చిన బలంతోనే కాంగ్రెస్ మొన్న 65 సీట్లకు 44 సీట్లకు రాగలిగిందనే విషయం కూడా స్పష్టం. ఇక మన ముందున్నది సత్యం ఇది. ఇక సచిన పార్టీ అయినప్పుడు రోజు ఎందుకు మా పేరు తలుస్తున్నారు? మీ పార్టీ కంటే ఎక్కువ మా పార్టీ పేరు తలుస్తున్నారు మీరు అంటే దాని అర్థమైంది, మీకు భయం ఉంది. ఇంకా బీఆర్ఎస్లో భయం ఉంది, మీకు ఉంటుంది ఎప్పటికి కూడా, అందులో సందేహం ఏం లేదు. భారతదేశంలో ఏది చచ్చిపోయిన పార్టీ వాళ్ళ? ఎన్ని రాష్ట్రాలలో మీ ప్రజెన్స్ ఉంది? సోనియమ్మ నెహ్రూ నుంచి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వరకు గెలిపించిన ఉత్తరప్రదేశ్లో మీ పరిస్థితి ఏంది? వాళ్ళ బీహార్లో మీ అడ్రస్ ఎక్కడ? తమిళనాడులో మీ అడ్రస్ ఎక్కడ? బెంగాల్లో మీ అడ్రస్ ఎక్కడ? ఎక్కడున్నారు? చచ్చిపోయిన పార్టీ మీది, చచ్చిపోతున్న పార్టీ మీది. సో మొత్తం మీద గడవకోట ఎమ్మెల్సీ ఎన్నిక విషయంలో కోదండరాంను కాంగ్రెస్ పార్టీ బలిపశువును చేసింది. మా బీఆర్ఎస్ పేరు చెప్పి కోదండరాంకు పదవి రాకుండా వాళ్ళే ప్రయత్నం చేశారు తప్ప మా బీఆర్ఎస్ పార్టీ లేదు. ఖచ్చితంగా కాంగ్రెసే సచ్చిన పార్టీ, దేశంలో ఎన్ని రాష్ట్రాల్లో ఉందో అధికారంలో ఉందో అని చెప్పి జగదీష్ రెడ్డి చెప్తున్నారు. అదేవిధంగా లోకల్ బాడీ ఎన్నికల పైన కాంగ్రెస్ చేసే కుట్రలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల కోసం కేసీఆర్ కసరత్తు మొదలు పెట్టారని చెప్పి జగదీష్ రెడ్డి చెప్తారు. శ్యామ్తో రాములు, 60 న్యూస్, హైదరాబాద్.